అధికారంలోకి వచ్చిన 6 నెలలైన హామీల అమలు మరిచి గత ప్రభుత్వాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిందలు వేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై స్పందించిన ఆయన ప్రభుత్వం తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమిషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తుందని విమర్శించారు. విచారణ కమిషన్లు వాటి పని అవి చేసుకుంటాయని, ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుందని చెప్పేసి మండిపడ్డారు. ఇక కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగునీరు అందించకుండా తప్పు చేస్తుందని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 నెలలుగా టైం పాస్ చేసి ఇప్పుడు హడావిడి చేస్తున్నారని సీరియస్ అయ్యారు. నీళ్లు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, ప్రజలు మంచినీళ్ల కోసం రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తుందన్నారు. 10 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు మళ్లీ వచ్చాయన్నారు. పత్తి విత్తనాల కోసం కొరతలో ప్రభుత్వం పెద్దల పాత్ర ఉందని కూడా ఆరోపించారు. ఆధారాలు రాగానే త్వరలో పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడిస్తామని, ప్రభుత్వ చేతగానితనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని జగదీష్ రెడ్డి తెలిపారు. వాళ్ళకి తాబేదారులు ఉండే ఒకరిద్దరు మీడియా హౌజెస్ని పట్టుకొని నిత్యం పార్లమెంట్ ఎన్నికల వరకు అనుకుని మొన్న పార్లమెంట్ ఎన్నికల వరకు జరిపిండ్రు. ఇప్పుడు ఇంకా ఇచ్చిన హామీల పైన ఎన్నికల తర్వాత చేస్తాము, కోడ్ పోయిన తర్వాత చేస్తామని అని చెప్పి ఇప్పుడు ప్రజలు ఎక్కడ కదులుతారో, ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఇంకా అవే డ్రామాలు కొనసాగిస్తున్నారు. అన్నీ తేలిపోతున్నాయి. వీళ్ళు ఇంతకాలం మాట్లాడిన అన్నీ పసలేనివే అని, అర్థం లేని ఆరోపణలని వరుసగా తేలిపోతున్నాయి. కాళేశ్వరం మీద ఈ ప్రభుత్వం చేసిన తప్పు పెద్ద నేరపూరితమైన చర్య. దాని వెంటనే పనులు ప్రారంభించి రైతులకు నీళ్ళు ఇవ్వడానికి ఏర్పాటు చేయాల్సింది. కానీ 4 నెలలు పైగా ఆలస్యం చేసి ఇప్పుడు హడావుడిగా ఏదో పని చేస్తున్నామని చెప్పేసి మొదలుపెట్టి ఉరుకుల పరుగుల మీద పోతున్నారు. కానీ రైతాంగం ఇప్పటికే గమనించిండ్రు ఈ ప్రభుత్వం యొక్క చేతగంతనాన్ని. కేవలం రాజకీయాల కొరకే వాడుకోవాలి ప్రాజెక్టులను కానీ ఇతర విషయాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనించిండ్రు.